జటాయి కొండలాంటి బొక్కలున్నాయో లమ్మ బొక్కలున్నాయో. సీతక్కని రథం మీదకెక్కించి ఆకాశంలోనికి తీసుకెళ్లిపోయాడు. చెట్లను పుట్లను కాపాడమని సీత కేకలు వేస్తుంది. అంతలో ప్రశాంతంగా నిద్రపోయిన జటాయువు లేచి చెట్టుపైనుంచి నేను జటాయువుని, సనాతన ధర్మం పాటించేవాణ్ణి అంటుంది. అంటే జటాయువు కూడా అవకాశం దొరికిన వాళ్ళందర్నీ గోకుతుంటాడన్నమాట. సనాతన ధర్మం అంటే అదే కదా. అంతేగా అంతేగా. నా వయస్సు 60,000 సంవత్సరాలు, నువ్వైతే యవ్వనుడివే అంటుంది. రావణుడు యవ్వనుడు కాదు. యుగాల లెక్కల ప్రకారం, రామాయణం సాక్ష్యం ప్రకారం రావణుడి వయస్సు సుమారు 10 లక్షల సంవత్సరాలు. నమ్మేయడమే. రావణుని చెల్లే ముసలిదైపోతే రావణుడు యవ్వనుడేటి? రావణుడికి జటాయువుకి ఘోర యుద్ధం జరుగుతుంది. రావణుడు బాణాలతో, జటాయువు గోర్లతో యుద్ధం చేస్తుంది. ఇద్దరూ గాయపడ్డారు. రావణుని 10 ఎడమ చేతులు ముక్కుతో చీల్చేస్తే మళ్లీ వచ్చేశాయి. రావణుడు కత్తితో రెక్కల్ని కాళ్లను నరికేశాడు. జటాయువు కింద పడిపోయింది. రావణుడు జటాయువు క్రిందకి దిగారు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. సీతను తీసుకుని ఆకాశానికి పోతుంటే సీత బాధ చూడలేక సూర్యుడు చీకట్లోకి వెళ్ళిపోయాడట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అలా వెళ్లిపోతుండగా పర్వత శిఖరంపై 5గురు వానరులు సీతకి కనిపించారు. కొంగులో ఆభరణాలు మూటకట్టి వాళ్ళ దగ్గర పడేలా వదిలింది. అలా లంకలోనికి సీతను తీసుకుపోయాడు. సీతని లంకలో అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. రావణుడు పంపిన ఆహారం సీత తినలేదు. అప్పుడు ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి వెళ్లి అశోకవనంలో ఉన్న వారందర్నీ నిద్రపోయేలా చేసి సీతకి పాయసం ఇచ్చాడు. ఇది తాగితే ఇంకెప్పుడు నీకు ఆకలి వెయ్యదు అంటాడు. హిందువుల ఫంక్షన్లన్నిటిలో పాయసం ఫేమస్. ఎందుకో ఇప్పుడు తెలిసింది. ఒకడిచ్చిన పాయసం తాగితే ముగ్గురికి కడుపు వచ్చింది. ఇప్పుడు ఇంద్రుడిచ్చిన పాయసం తాగితే కడుపుకి ఇంకెప్పుడు ఆకలే వెయ్యదట. నిద్రాదేవంట, పాయసం అంట, ఏంట్రా ఈ సొల్లు మాకు?